సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్షంకు వెళ్ళి విజయవంతంగా వెనక్కి తిరిగి వచ్చిన తొలి మహిళగా పేరు తెచ్చుకుంది. ఈమె మొదటిసారి 2006లో, రెండవసారి 2012లో అండ్ లాస్ట్ ఇయర్ 2024 జూన్ 5న బోయింగ్ స్టార్ అయిన వ్యోమనౌకలో ఈమె అంతరిక్షంకు చేరుకుంది. 9 నెలల తర్వాత, అంటే సుమారుగా 286 రోజులు అంతరిక్షంలో గడిపి సరిగ్గా బుధవారం ఉదయం తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక భూమికి చేరుకుంది. గంటకు 116 మైళ్ళ వేగంతో 4 పారాచూట్ల సహాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. SpaceX Freedom splashdown. Good main release. Out of the water and onto the recovery vessel. Wow, we got. తర్వాత సహాయక సిబ్బంది బృందం భద్రతా పరీక్షల అనంతరం స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ను తెరిచి లోపల నుంచి సునీత విలియమ్స్ని మరియు బుచ్ విల్మోర్లను బయటికి తీసుకువచ్చారు. స్ట్రక్చర్ పైన వాళ్ళని ఎక్కించి లోపలికి తీసుకువెళ్లారు. వీరిని జాన్సన్ స్పేస్ సెంటర్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. గత ఏడాది జూన్ 5న వారం రోజులు పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారతీయ నాసా సునీత విలియమ్స్లను అండ్ విల్మోర్లను తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ నాసా సంయుక్తంగా క్రూజ్ 10 మిషన్ను చేపట్టారు. Operation. Obviously they're getting quick assists from the honorary part of the recovery team, those dolphins in the water there. Now the recovery team member that is crawling around. మార్చ్ 15న కెనడా స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరిన ఫాల్కన్ 9th రాకెట్ క్రూ డ్రాగన్ ఆదివారం ISSకు విజయవంతంగా చేరుకుంది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులో 4 వ్యోమకారులు ISSలోకి ప్రవేశించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 తిరిగి ప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 2:47 ప్రవేశించింది. Dolphin cam back again. We can see that the Dragon capsule and the recovery vessel, that distance is closing. Again, this is just one more step as we continue to articulate backwards, and that's a good sign that we're getting even closer to pulling the capsule out of the water. మూడుసార్లు విజయవంతంగా అంతరిక్షయాన్ని పూర్తి చేసుకున్న ఏకైక మహిళగా నిలిచారు సునీత విలియమ్స్. ఆమె సొంత రాష్ట్రమైన గుజరాత్లో బంధువులందరూ పూజా యజ్ఞాలు నిర్వహించారు. ఆమె భూమి మీదకి దిగిన వెంటనే అంతా ఆనందంలో మునిగిపోయారు.